హలో ఆల్! ఇవాళ నేను ఈ బేబీ బాయ్ డాల్‌తో చిన్ని కృష్ణుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఫ్యాబ్రిక్ అయితే తీసుకుందాం. ఇది 9 ఇంచెస్ ఉంది. ఇటు సైడ్ 3.5 ఇంచెస్ ఉంది. సో, ఇప్పుడు మనము బోత్ సైడ్స్ ఈక్వల్‌గా ఫ్యాబ్రిక్ వచ్చేలా పెట్టుకొని మధ్యలో నాట్ కానీ ఆర్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. నేనైతే గ్లూతో స్టిక్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఒక సైడ్ మాత్రం ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. టాయ్ చాలా చిన్నది కాబట్టి మనం పంచ కడుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇంత చిన్న టాయ్‌కి డెకర్ చేయటం కొంచెం కష్టమే. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్‌కి తీసుకురావాలి. ఇలా బ్యాక్ సైడ్‌కి తీసుకొనొచ్చి ఇక్కడ నాట్ కానీ ఆర్ గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్‌కి తీసుకురావాలి. సో, నేనైతే ఇక్కడ గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ మనం శారీకి ప్లీట్స్ ఎలా పెడతామో అలా పెట్టుకోవాలి. బార్డర్ ఉన్న సైడ్ కాదు, ఆపోజిట్ సైడ్. సో, ప్లీట్స్ పెట్టేసుకొని ఇక్కడ నాట్ కానీ ఆర్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చూడండి, అటు సైడ్ ఇప్పుడు కూడా బార్డర్ ఉన్న సైడ్ కాదు, ఆపోజిట్ సైడ్ మనము ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. సో, ఇలా ప్లీట్స్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. సో, మనకి ఇలా గ్లూ స్టిక్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను చూడండి. అంతే అండి. ఇప్పుడు మనము ఒక లేస్ తీసుకొని బార్డర్ పెట్టుకుందాము నడుముకి. ఇదిగోండి ఇలాగా. ఇలా నేను చూపిస్తున్నట్టు గ్లూ పెట్టి ఒక బార్డర్ లాగా పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. కృష్ణుడి డాల్ రెడీ చేయటం. ఇదిగోండి అంతే. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూడండి చిన్ని కృష్ణుడు. ఇంతే అండి. నెక్స్ట్ హెయిర్ అయితే పెట్టుకుందాం. హెయిర్ కోసము నేను నాకు లెంత్ ఎంత కావాలో అంత తీసుకొని హెయిర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ లెంత్ అవసరం లేదండి, బేబీ కాబట్టి, బేబీ డాల్ కాబట్టి. సో, నేనైతే ఇంత హెయిర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక నాట్ అయితే వేసుకుందాం. లూజ్గా వేసుకోవాలి. సో, ఒక నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే స్టిక్ చేసుకుందాం. అదిగోండి అలాగా. గ్లూతో ఫస్ట్ మిడిల్లో గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇటు సైడ్ అటు సైడు నీట్‌గా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇంతే అండి. ఇలా బోత్ సైడ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్స్ కూడా అటు ఇటు బోత్ సైడ్స్ నీట్‌గా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి హెయిర్ అటాచ్ చేయటం. అంతే అండి, అయిపోయింది. చూసారా? నాకు ఎందుకో హెయిర్ లెంత్ ఎక్కువ ఉన్నట్టు అనిపించిందండి. నాకు ఇంత లెంత్ వద్దు. సో, నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం. చిన్న డాల్ కాబట్టి హెయిర్ ఎక్కువ లాంగ్ ఉంటే బాగోదండి. షార్ట్ ఉంటేనే బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు కిరీటం కోసం చిన్న లేస్ అయితే తీసుకోండి ఏదో ఒకటి. మనకి ఇది 5.5 ఇంచెస్ ఉంది. సో, ఇప్పుడు స్టార్టింగ్లో ఇలాగా లేస్ పెట్టి బ్యాక్ సైడ్ నుంచి తీసుకురావాలి. ఇలా స్టార్టింగ్లో లేస్ అయితే పెట్టుకోండి. సో, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకురావాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇక్కడ మనం గ్లూతో స్టిక్ చేసుకుందాం. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా గ్లూతో స్టిక్ చేసుకోండి, అప్పుడు కొంచెం ఊడిపోకుండా ఉంటుంది. ఇంతే అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏవైనా స్టోన్స్తో డెకర్ చేసుకోండి. నేనైతే ఇలా డెకర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనమైతే స్టోన్ అయితే పెట్టేసుకుందాం. అంతే అండి. నెక్స్ట్ హెయిర్ ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా ఒక నాట్ లాగా వేసుకొని ఇలా చుడుతున్నానండి సైడ్ కొప్పు కోసం. సో, ఇలా చుట్టి మిగిలిన హెయిర్ని బ్యాక్ సైడ్ నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో, ఇలా కొప్పు కోసం చూడండి, ఒక నాట్ వేసుకొని చేత్తో ఇలాగా మొత్తం తిప్పేసి ఇక్కడ గ్లూ పెట్టి కొంచెం స్టిక్ చేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. చూసారా? ఇలాగా. ఇప్పుడు కొప్పులాగా అయిందండి ఇది. దీనికి మనం గ్లూ పెట్టి స్టిక్ చేసుకుందాం. చూసారా? ఇంతే అండి, చాలా ఈజీ.
మనకి ఊడిపోదు గ్లూ పెట్టేస్తే. ఇప్పుడు చిన్న లేస్ ముక్క తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ప్లీట్స్ పెట్టేసి ఇలా పెట్టండి. కిరీటంకి ఇలా పెట్టండి. ఇంకా మీ దగ్గర చిన్న నెమలిక ఉంటే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. అంతే అండి, కిరీటం రెడీ. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఐబ్రోస్, ఐస్, లిప్స్టిక్ అండ్ నామాలు పెట్టుకుంటున్నాను. మీకు ఏదైనా పెట్టుకునేటప్పుడు మిస్టేక్ కనిపిస్తే నెయిల్ పాలిష్ రిమూవర్తో నీట్గా రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోండి. చూసారా, నామం పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా ఉన్నాడో కృష్ణుడు. చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. ఇంతే అండి. ఇప్పుడు మీకు నచ్చిన జ్యువెలరీ అయితే పెట్టేసుకోండి. మోస్ట్లీ రెడ్ కలర్ స్టోన్ లేస్ యూస్ చేయండి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గ్రీన్ కంటే రెడ్ చాలా బాగుంటుంది. రెడ్ అండ్ వైట్ గోల్డ్ బాల్ చైన్ వచ్చేలా చూసుకోండి. మోస్ట్లీ చాలా బాగుంటుంది జ్యువెలరీ పర్పస్కి. ఇలా కొప్పుకు కూడా స్టోన్ లేస్ అయితే పెడుతున్నాను. ఇంతే అండి. ఇప్పుడు ఒక చిన్న బార్డర్ ఏదైనా తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా అయితే పెట్టుకోండి. ఇంతే అండి. కింద మీరు గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో కృష్ణుడు. ఫ్లూట్ ఒకటి తక్కువ అండి. ఫ్లూట్ కోసం చిన్న పుల్ల లాంటిది ఏదైనా తీసుకొని నేనైతే ఇక్కడ రెడ్ కలర్ మార్కర్ పెన్తో అయితే మొత్తం పెయింట్ లాగా వేసేసాను. ఇప్పుడు ఒక చిన్న గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఈ ఫ్లూట్కి అయితే చుట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక సైడ్ గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో స్టిక్ చేసుకొని ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఫ్లూట్ మొత్తం ఇలా చుట్టేసుకోండి. ఇలా కంప్లీట్గా చుట్టేసుకొని స్టిక్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ ఫ్లూట్ చేయటం. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, ఆ బాల్ చైన్ యూస్ చేసి ఇలాగా హ్యాంగింగ్స్ లాగా పెట్టండి. నేను ఆ ఫ్లూట్ని చేతికి స్టిక్ చేశానండి గ్లూతో. చూసారా చిన్ని కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా క్యూట్గా ఉన్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పోస్టులు అయితే పెడుతున్నాను. హర్షు డైరీస్ USA అండి, తప్పకుండా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.